హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీబీ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. టుడే మన టాపిక్ ఏంటంటే 4000 అవర్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఒకటి 4000 అవర్స్తో అయినా మానిటైజేషన్ అవ్వచ్చు, లేదు షార్ట్స్ ద్వారా అయితే 10 మిలియన్ వ్యూస్ ద్వారా అయినా మనం మానిటైజేషన్ అనేది అవ్వచ్చు అనమాట. ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుందో, యూట్యూబ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ షార్ట్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అవి ఆ షార్ట్స్కి 3 మంత్స్ అనేది గ్రేస్ పీరియడ్ అనేది ఇస్తుంది. 3 మంత్స్ అంటే 3 మంత్సే ఇస్తుంది. అంటే మనం ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసాము. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 10 మిలియన్ వ్యూస్ రావాలి అంటే ఓన్లీ 3 మంత్స్ వరకే గ్రేస్ పీరియడ్ అనేది ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జనవరి 1 అనుకుందాం. జనవరి 1 రోజు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాము. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత జనవరి 1 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లోపు మనకి 90 డేస్ అను కదా. ఈ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అనేటివి రావాలి, వస్తేనే మీకు మానిటైజేషన్ అవుతుంది అని చెప్తారు. కానీ ఎగ్జాక్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనవరి 1 నుంచి స్టార్ట్ చేసినా కానీ విత్ ఇన్ 90 డేస్లోనే మనకి రావాలా అనేది ఏముండదండి. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ నేను చెప్పేది ప్రెజెంట్ షార్ట్స్ వర్క్ అండి. షార్ట్స్ చేస్తూ పోతున్నాం అనుకోండి, షార్ట్స్ చేస్తూ పోతున్న క్రమంలో మనకి జనవరిలో అప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి పెద్దగా గ్రోత్ అనేది రాలేదనుకోండి, ఫిబ్రవరిలో చేసాం రాలేదు, మార్చిలో చేసాం, మార్చి నుంచి మనకి సబ్స్క్రైబర్లు పెరిగారు, ప్లస్ అదేవిధంగా మనకి వ్యూస్ కూడా వస్తున్నాయి. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిపోయింది, అప్పుడు 3 మంత్స్ అయిపోయినాయి కదా. మనం ఏం చేయాలి, మనకి ఈ విధంగా ఇంకా మనకి వ్యూస్ రాలేదు, మానిటైజేషన్ ఇవ్వరేమో, అదేం కాదండి. దాని గురించి అసలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అక్కడి నుంచి క్యాలిక్యులేట్ అవుతాయి. ఈ 3 మంత్స్ గ్రేస్ పీరియడ్ వదిలేసిన తర్వాత ఏప్రిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్లో ఒక వీడియో పెట్టారు, దానికి 1,00,000 వ్యూస్ వచ్చాయనుకోండి, అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అక్కడి నుంచి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మంత్స్ తీసుకుంటుంది. ఈ 3 మంత్స్ అంటే 90 డేస్ కదా. ఈ 90 డేస్లో వరుసగా అక్కడి నుంచి అంటే ప్రీవియస్ వదిలేస్తుంది, ఏది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అవి వదిలేసి ఇక్కడి నుంచి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మంత్స్ తీసుకుంటున్నా అంటే 90 డేస్ని తీసుకుంటుంది అనమాట. ఎక్కడి నుంచి అయితే మనకి వ్యూస్ అనేటివి స్టార్ట్ అయ్యి ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి మనకి వ్యూస్ అనేటివి స్టార్ట్ అయినాయి అనుకోండి, అంటే బాగా పాపులర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 10K డైలీ ఒక 4 షార్ట్స్ పెడుతున్నారు అనుకోండి, 4 షార్ట్స్కి ఒక్కో షార్ట్కి 10K వస్తుంది అనుకోండి, 10 40K వచ్చింది అంటే 40,000 వ్యూస్ వచ్చినాయి అనమాట. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏప్రిల్ 1 40K, ఏప్రిల్ 2 ఎంత వచ్చింది, అక్కడ ఒక 10K వచ్చింది అనుకోండి, 15K అక్కడి నుంచి అంటే ప్రీవియస్ వదిలేస్తుంది, ప్రీవియస్తో పని లేదనమాట. ఏప్రిల్ 1 నుంచి మే, జూన్, జూలై ఈ విధంగా మనకి ఈ 3 మంత్స్లో ఈ 3 మంత్స్ గ్రేస్ పీరియడ్లో మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే ప్రీవియస్ ఏమవుతాయంటే మనకి ఇంకా ఎలిజిబుల్ కాదు, అవి వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. లేదు అది కాదండి, మాకు ఆల్రెడీ మార్చిలో 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయండి, 1 మిలియన్ వ్యూస్ వచ్చిన అంటే ఒక వీడియో వైరల్ అయింది, దానికి 1 మిలియన్ దాటిపోయిన తర్వాత మాకు అంతకుముందు 2 మంత్స్ రాలేదు, ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నా, అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏది మార్చిలో ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 25వ తేదీకి మీది ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి ఒక 1 మిలియన్ వెళ్ళింది అనుకోండి, ఇంకెన్ని మిలియన్ కావాలి, 9 మిలియన్ అనేది కావాలన్నమాట. మార్చి 25 నుంచి అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మార్చి 25 నుంచి మళ్ళీ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 25 లోపు అంటే ఈ 3 మంత్స్ 90 డేస్ గ్రేస్ పీరియడ్ తీసుకుంటుంది. ఈ 90 డేస్ గ్రేస్ పీరియడ్ తీసుకున్న క్రమంలో అది క్యాలిక్యులేట్ చేసుకుని ఎప్పుడైతే మనకి ఆ 90 డేస్లో 10 మిలియన్ అనేది జరుగుతుందో, 10 మిలియన్స్ వ్యూస్ వచ్చినప్పుడు మనకి మానిటైజేషన్కి మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. తర్వాత మాకు ఈ విధంగా కాలేదండి, మేము మార్చ్, ఏప్రిల్, మేకి వచ్చేదానికి మాకు 6 మిలియనే వచ్చినాయి, మాకు మానిటైజేషన్ అవ్వదా? మానిటైజేషన్ అనేది అవ్వదు. ఎందుకు అవ్వదంటే అక్కడి నుంచి మీకు వాచ్ అవర్స్ తగ్గిపోతూ వచ్చాయి కదా. అక్కడి నుంచి మళ్ళీ మంచి 2-3 వీడియోలు వైరల్ అయినాయి అనుకోండి, పాపులర్ అయినాయి అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ మనకి వ్యూస్ అనేవి పెరిగి బాగా పాపులర్ అయ్యి గ్రోత్ వచ్చింది అనుకోండి, సబ్స్క్రైబర్లు ప్లస్ వ్యూస్ 2 వచ్చాయి అనుకోండి, వచ్చిన తర్వాత వాటిని తీసుకొని అక్కడ మనకి మానిటైజేషన్ ఇవ్వడం జరుగుతుంది. మానిటైజేషన్ అవ్వాలంటే ఒకటి ఓన్లీ వ్యూస్ ఒకటే కదండి, మనకి సబ్స్క్రైబర్లు కూడా ఉండాలి. 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, ప్లస్ 10 మిలియన్స్ వ్యూస్ అయినా ఉండాలి, లేదంటే 4000 వాచ్ అవర్స్ అయినా ఉండాలి. నేను ప్రెజెంట్ ఇప్పుడు చెప్పినది షార్ట్స్ వరకేనండి. అలా కాకుండా మనం వాచ్ అవర్స్ వీడియోస్ ద్వారా తీసుకోవాలంటే ఏ విధంగా అంటే మనకి సేమ్ ఇదే విధంగా, కాకపోతే ఏంటంటే మనకి షార్ట్స్కి
3 మంత్స్ అంటే 90 డేస్ గ్రేస్ పీరియడ్ మాత్రమే ఇస్తారు. కానీ వీడియోస్ అలా కాదండి. ఎందుకంటే లెంగ్తీ వీడియోస్ ఉంటాయి కదా! మినిమమ్ వీడియో అంటే మనం ఏది చేసినా గానీ ఒక 5 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు ఎంత వరకైనా చేసుకోవచ్చు. 5 మ్యా మినిమమ్ 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్ అనుకోండి. వీటిలో దీన్ని మొత్తాన్ని తీసుకొని లెంగ్తీ వీడియోస్ కాబట్టి వాచ్ అవర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి కొంతమందికి ఎక్కువ వాచ్ అవర్స్ రావచ్చు. కొంతమందికి తక్కువ వాచ్ అవర్స్ రావచ్చు. లేదు కొంతమందికి అసలు రాకపోవచ్చు. వాటిలన్నిటికి మన యూట్యూబ్ ఏం చేసిందంటే 365 డేస్ అంటే 1 ఇయర్ ఇచ్చింది. ఆ 1 ఇయర్ లోపు మనకి 4000 వాచ్ అవర్స్ గాని జరిగినాయంటే మనకి మోనిటైజేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు ఒక వీడియోతోనే అయిపోతుందా? ఒక వీడియోతోనే కాదండి. అది మీరు ఎన్ని వీడియోలైతే చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వీడియోలు చేశారు. ఆ 100 వీడియోల్లో మొత్తం మనకి ఎన్ని అవర్స్ వచ్చున్నాయి? మళ్ళీ దాంట్లో కూడా ఇంకో డౌట్ ఉంటుంది. సార్ ఇప్పుడు మేము ఒక వీడియో పెట్టాము. దానికి అంటే ప్రతి వీడియో 10 మినిట్స్ లెక్కన పెడుతున్నాము. ఈ విధంగా 10 మినిట్స్ లెక్కన పెట్టినప్పుడు ఒక 10 వీడియోస్ చేసాము. 10 వీడియోస్ చేస్తే మనకి దానికి ఎన్ని వాచ్ అవర్స్ ఒక్కొక్క వీడియోని 100 మెంబర్స్ ఒక వీడియో ఉందండి. ఒక వీడియోని 100 మెంబర్స్ చూసారు. 100 మెంబర్స్ చూసినప్పుడు అది 10 మినిట్స్ లెంత్ ఉంది. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారనమాట. 100 ఇంటూ 10 అంటే అక్కడ మనకి దగ్గర ఒక సంథింగ్ క్యాలిక్యులేషన్ లేదు. ఈ వాచ్ అవర్స్ రావాలి కదా అని అడుగుతారు. కానీ నాకు ఇక్కడ 6 మినిట్స్ వచ్చింది. 10 మినిట్స్ అది 6 అవర్స్ వచ్చింది. 10 అవర్సే వచ్చిందండి. ఇంతమంది చూసినా కానీ అంటే నీది ఫస్ట్ స్టార్టింగ్ అంటే నీ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ లేకుండా ఎవరు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా స్కిప్ లేకుండా ఈ విధంగా చూశారనుకోండి. అప్పుడు మొత్తం ఆ 10 మినిట్స్ మొత్తం చూస్తే అప్పుడు అది క్యాలిక్యులేట్ చేస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే స్కిప్ చేస్తూ చూస్తుంటారు. లేదు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకొని చూస్తుంటారు. ఈ విధంగా చూసినప్పుడు ఏందంటే ఏ విధంగా అయితే చూస్తున్నారో దాన్ని బట్టే మనకి అక్కడ ఆ వాచ్ అవర్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇప్పుడు 10 మినిట్సే రాదు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి చూసాను. అప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి చూస్తే అది మనకి పెద్దగా ఎక్కకపోవచ్చు. కానీ ఆ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూడడం వల్ల ఆ 10 మినిట్స్ క్యాలిక్యులేట్ కాదనమాట. ఒక 2 మినిట్సో, 3 మినిట్సో క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని 3 మినిట్స్ 100 మంది 3 మినిట్స్ చూసారనుకోండి ఎంతొస్తాయి? 300 మినిట్సే అంతే కదా! ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటుందనమాట. కానీ మనం లెంత్ వీడియో పెట్టేసాము, ఈ విధంగా రాలేదనుకుంటే ఆ విధంగా అనుకోవద్దండి. ఆ విధంగా ఎప్పుడూ యూట్యూబ్ క్యాలిక్యులేట్ చేయదు. ఇంకోటి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆహ్, మనం కొత్తగా అంటే నేను కొత్త వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. పాత వాళ్ళ గురించి కాదు. కొందరు ఇప్పుడేం చేస్తున్నారంటే సబ్‌స్క్రైబర్‌ని, వాచ్ అవర్‌ని కొనేసుకుంటున్నారు. ఆ విధంగా కొనుక్కోవద్దండి. ఎందుకంటే నాకు గూడా అలాంటి 3 ఆఫర్‌లొచ్చున్నాయి. నే కాకపోతే నేను వాటిల్ని అంటే జెన్యూన్‌గా చేసుకుంటే ఇప్పుడు ఆ విధంగా కొనుక్కున్నామనుకోండి మనకేం లాభం? మనకేం లాభం ఉండదు గదా! ఆహ్, మనకి మానిటైజేషన్ అవ్వచ్చు. తర్వాత ఇప్పుడు నేను వీడియో పెట్టాను. అది వైరల్ అవ్వాలంటే ఏం కావాలి? నాకు జెన్యూన్ సబ్‌స్క్రైబర్‌లుండాలి. జెన్యూన్ వాచ్ అవర్స్ ఉండాలి. జెన్యూన్ సబ్‌స్క్రైబర్లు లేనప్పుడు నా వీడియోని నేను చూసుకోవడం తప్ప ఇంకేం ఉండదు గదా! అప్పుడు నాకు మానిటైజేషన్ అయినప్పుడు ఏం కావాలి? రెవెన్యూ అనేది కావాలి. రెవెన్యూ రెవెన్యూ కోసమే కదా! ఎవరైనా మానిటైజేషన్‌కి అప్లై చేసుకునేది. నా వీడియోస్ నేను చూసుకుంటే నాకేమి రెవెన్యూ వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మీరు జెన్యూన్‌గా మాత్రమే వాచ్ అవర్స్ తెచ్చుకోండి. సబ్‌స్క్రైబర్‌లని తెచ్చుకోండి. మీరు ఎంత కష్టపడితే అంత ఉంది యూట్యూబ్‌లో. మీరు కష్టపడండి డైలీ. కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్రతిరోజు అంటే ఎందుకంటే 365 డేస్ గ్రేస్ పీరియడ్. ఇప్పుడు ఒక పాపులర్ అయిన ఛానెల్ అనుకోండి. వాళ్ళు నెలకొకటి పెట్టినా, లేదు వారానికి ఒకటి పెట్టినా, ఆహ్, లే రోజు ఒకటి పెట్టినా దానికోసం మనం వెయిట్ చేస్తాం చూడటానికి. కానీ కొత్త యూట్యూబర్లు చేసే తప్పేందంటే నాకు వాచ్ అవర్స్ రావట్లేదు అని డీలా పడిపోయి, ఇసుగు పడిపోయి అసలు వీడియోస్ చేయడం మానేస్తారు. మనకి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుండేది ఎవరు? మనం. నేను గూడా. మనం అందరం ఉన్నాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు మనకి 365 రోజులున్నాయి. ఈ 365 రోజులు ప్రతిరోజు ఏదో ఒకటి మంచి కంటెంట్ ఏదంటే అది చెత్త గిత్త అంతా పెట్టొద్దండి. ఏదైనా మంచి కంటెంట్ ఉపయోగపడేది తీసుకొని మనం ప్రతిరోజు డైలీ ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ పోండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఖచ్చితంగా వైరల్ అవుతుంది. మన మాధురి గారు ప్రతిరోజు ప్రతి వీడియోలో అదే చెప్తుంటారు. ఎందుకు చెప్తుంటారు ఆమె పడ్డ కష్టాలన్నీ చెప్తుంటారు కాబట్టి మనకి కొద్దిగా మోటివేషన్‌గా ఉంటుందనమాట. మీరు జెన్యూన్‌గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కొత్త యూట్యూబర్లు ప్రతిరోజు ఒక వీడియో పెట్టుకుంటే అది ఫుడ్ మీద పెట్టుకుంటే ఫుడ్ మీద పెట్టండి. వ్లాగ్స్ మీద పెడితే వ్లాగ్స్ మీద పెట్టండి. ఎంటర్‌టైన్‌మెంట్ మీద పెట్టుకుంటే ఎంటర్‌టైన్‌మెంట్ మీద పెట్టుకోండి. లేదు మీరు ఏ టెక్ ఛానెల్ మీద పెట్టున్నారు. టెక్ ఛానెల్ మీద ప్రతిరోజు ఒక్కొక్కటి మీకు నచ్చిన టాపిక్ తీసుకొని దాని మీద చేస్తూ పోండి. ఖచ్చితంగా
మంచి వీడియో అనేది ఉంటుంది. ఆ వీడియో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్‌గా సబ్‌స్క్రైబర్లు పెరుగుతారు. ఆటోమేటిక్‌గా వ్యూస్ పెరుగుతాయి. అప్పుడు మనం వెంటనే ఖచ్చితంగా మోనిటైజేషన్ కూడా అవుతుంది. మోనిటైజేషన్ అయితే మనకేమో లాభం ఉంది. రెవెన్యూ అనేది కూడా వస్తుంది. ఈ విధంగా జెన్యూన్‌గా చేసుకుంటూ పోవడం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది గానీ, ఎవరు కూడా కొనుక్కునేటి చేష్టాలు ఇవన్నీ చేయొద్దండి. ఎందుకంటే దానివల్ల మనకి ఆహ్, మోనిటైజేషన్ అవ్వచ్చేమో గానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.